శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావడం అనేది చాలా కష్టం. అందుకే ప్రతిరోజు ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఒక ఛాన్స్ దొరికితే చాలు అని ఎదురు చూస్తుంటారు. ఇక వీరి అవసరాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటూ, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎన్నో దారుణాలని వింటున్నాం. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి వారిపై లైంగిక దాడి చేసి తమ కోరికలు తీరాక ముఖం చాటేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా యూట్యూబర్స్ పై కూడా వరుసగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఇక అలా అత్యాచార కేసుల్లో ఇరుక్కున్న సెలబ్రిటీస్ ఎవరనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటిగా చిప్పాడ భార్గవ్. ఫన్ బకెట్ భార్గవ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్గవ్ విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుల మీద ఇంట్రెస్ట్ లేని కారణంగా తన టాలెంట్ ని సినిమాల్లో చూపించాలని హైదరాబాద్ కి వచ్చి ట్రై చేసినా అతనికి ఎటువంటి ఛాన్సులు దొరకలేదు. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్లో ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ లో అవకాశం దక్కించుకొని దాని ద్వారా కాస్త ఫేమస్ అయ్యాడు. అలా వచ్చిన ఫేమ్ తో కొన్ని సినిమాల్లో కూడా చిన్న చితిక పాత్రలు వచ్చినా ఇతను ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో మార్కెట్లోకి వచ్చిన టిక్ టాక్ యాప్ లో తన కామెడీ స్కిట్స్ చేస్తూ అటు నేమ్ ఇటు మనీని సంపాదించేవాడు. దీంతో హైదరాబాద్ ని వదిలి విశాఖపట్నం వెళ్లిపోయి అక్కడే కొంతమంది స్నేహితులని పోగు చేసుకుని టీమ్ భార్గవ్ అనే పేరుతో వీడియోలు చేయడం మొదలెట్టాడు. దీంతో మా టీవీ ఈటీవీ ప్రోగ్రామ్స్ లో కూడా ఇతనికి ఛాన్సులు రావడంతో టిక్ టాక్, యూట్యూబ్ ఈవెంట్స్ ద్వారా కూడా బాగా డబ్బు సంపాదించేవాడు. ఇక అలా వీడియోస్ చేసే క్రమంలో 14 ఏళ్ల ఒక అమ్మాయిని భార్గవ్ తన టీంలో జాయిన్ చేసుకున్నాడు. ముందు అన్నా చెల్లెలుగా పిలుచుకునే వీరి మధ్య రోజు రోజుకి చనువు పెరిగిన నేపథ్యంలో శారీరకంగా తరచూ కలుస్తుండడంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇక అలా ఆ అమ్మాయికి 4 నెలల ప్రెగ్నెన్సీ ఉందని తెలిసి ఆ అమ్మాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో భార్గవ్ని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఇతను చేసిన తప్పు రుజువై జైలు పాలయ్యాడు. ఇక రెండోది చంద్రశేఖర్ సాయి కిరణ్. ఇతను యూట్యూబ్లో పక్కింటి కుర్రాడు, చందుగాడు అనే పేర్లతో ఫేమస్ అయి నాన్నతో మిర్జాపూర్, లిప్లాక్, లివింగ్ గొడవలు, వర్జిన్ కష్టాలు, నాన్నతో అర్జున్ రెడ్డి లాంటి వీడియోల వల్ల అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్లో మంచి సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒక అమ్మాయి చందుకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ తనకి యాక్టింగ్ అంటే ఇష్టమని ఒక ఛాన్స్ ఇవ్వమని అడగగా అందుకు చందు ఆ అమ్మాయికి తన నెంబర్ని షేర్ చేసి మరుసటి రోజు కలవడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ తరచూ కలుస్తుండడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఇక అలా వీడియోస్ లో యాక్ట్ చేస్తే తమ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని చందు ఆ అమ్మాయికి చెప్పడంతో అప్పటి నుండి ఆ అమ్మాయి యాక్టింగ్ ని వదిలేసి తన ఎడ్యుకేషన్ పై కాన్సన్ట్రేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే 2021 ఏప్రిల్ 25న ఆ అమ్మాయి పుట్టినరోజు కావడంతో తన ఫ్లాట్ లో చందు ఒక పార్టీని అరేంజ్ చేశాడు. ఇక అలా ఆ పార్టీకి వచ్చిన ఆ అమ్మాయి కేక్ కట్ చేసిన తర్వాత చందు ఆమెకి గోల్డ్ రింగ్ తో పెళ్లి కోసం ప్రపోజ్ చేయగా ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోవడంతో ఆ రాత్రి వీరిద్దరూ లైంగికంగా కలవడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి తరచూ వీరిద్దరూ లైంగికంగా కలుస్తూ తమ రిలేషన్ లో హ్యాపీగా ఉండేవారు. ఇదిలా ఉంటే 2 సంవత్సరాలైనా చందు పెళ్లి మాట ఎత్తకపోవడంతో ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉన్న చందు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి తమ రిలేషన్ గురించి చెబుతూ పెళ్లి కోసం అడగగా వారు ఆ అమ్మాయిని అవమానించి పంపించడంతో ఆ అమ్మాయికి వేరే దారి లేక 2023 డిసెంబర్ 15న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చందుపై అత్యాచారం, చీటింగ్, SC/ST అట్రాసిటీ చట్టాల కింద కేసుని నమోదు చేశారు. అంతేకాకుండా ఈమెపై దాడి చేసినందుకు గాను చందు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయగా కోర్టులో చందు చేసిన తప్పు రుజువై జైలు శిక్షని అనుభవించాల్సి వచ్చింది. ఇక మూడోది జగదీష్. పుష్ప మూవీతో కేశవాగా గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ హైదరాబాద్ కి వచ్చిన మొదట్లో ఛాన్స్ కోసం ఎంత ట్రై చేసినా దొరకకపోవడంతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే తనతో జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చే ఒక అమ్మాయితో జగదీష్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో వీరిద్దరూ కలిసి ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని సహజీవనం చేయడం మొదలెట్టారు. అలా ఆ అమ్మాయి జగదీష్ ని పెళ్లి చేసుకోమని చెప్పగా లైఫ్ లో సెటిల్ అయ్యాకే చేసుకుంటానని చెబుతూ 3 సంవత్సరాలు ఆమెను లైంగికంగా వాడుకుంటుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే జగదీష్కి పుష్ప మూవీలో ఛాన్స్ వచ్చిందో అప్పటి నుండి జగదీష్ ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. అలా పుష్ప మూవీ రిలీజ్ అవ్వడంతో అప్పటి నుండి జగదీష్ వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయి అక్కడే ఉంటూ వరుస సినిమాలు చేస్తూ ఆ అమ్మాయిని అవాయిడ్ చేసేవాడు. అలా తను ఫోన్ చేసిన బ్లాక్ లో పెట్టడంతో తను మోసపోయానని గ్రహించిన ఆ అమ్మాయి జగదీష్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన లైఫ్ లో మూవ్ ఆన్ అయింది. అలా ఆ తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో ఈమె ప్రేమలో పడి అతనితో కలిసి తిరుగుతూ క్లోజ్ గా ఉంటుందని తెలుసుకున్న జగదీష్ తట్టుకో
తట్టుకోలేకపోయాడు. దీంతో మళ్ళీ ఆ అమ్మాయిని కలిసి తను పెళ్లి చేసుకోను గాని రిలేషన్ని మాత్రం కంటిన్యూ చేస్తా అని చెప్పగా ఆ అమ్మాయి జగదీష్ ని అవమానించి పంపించేసింది. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేని జగదీష్ ఆ అమ్మాయికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్ తో ఆ అమ్మాయి క్లోజ్ గా ఉన్నప్పుడు కిటికీలో నుండి వారి ఫోటోలు వీడియోలని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా మరుసటి రోజు జగదీష్ ఆ అమ్మాయిని కలిసి తన వీడియోస్ ని ఫొటోస్ ని చూపిస్తూ తను చెప్పినట్లు వినకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించడంతో ఆ అమ్మాయికి వేరే దారి లేక జగదీష్ చెప్పినట్లు వింటూ అతన్ని లైంగికంగా సుఖపెడుతుండేది. కానీ వీరిద్దరూ క్లోజ్ గా ఉండే విషయం ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి తెలిసి ఆమెతో బ్రేకప్ చేసుకోవడంతో జీవితం మీద విసుగు చెందిన ఆ అమ్మాయి బలవన్మరణం చేసుకుంది. దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు ఆ అమ్మాయి ఫోన్ ని చెక్ చేయగా జగదీష్ ఆమె ఫోన్ కి ప్రైవేట్ ఫోటోస్ వీడియోస్ ని పంపిస్తూ వేధించాడని గ్రహించి తనని అరెస్ట్ చేయగా తన తప్పుని జగదీష్ ఒప్పుకోవడంతో జైలు పాలయ్యాడు. ఇక నాలుగోది షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న షణ్ముఖ్ షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ తో వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోకి కూడా వెళ్లడం జరిగింది. ఇదిలా ఉంటే ఇతని వీడియోస్ కి అమ్మాయిల్లో ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు. అందులో కొంతమంది ఇతనితో యాక్ట్ చేయాలని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగా అందులో ఒక అమ్మాయి తనని అప్రోచ్ అవడంతో షణ్ముఖ్ పనిచేస్తున్న ఎంసీఎన్ కంపెనీకి ఆ అమ్మాయిని తీసుకెళ్లడం జరిగింది. ఇక షణ్ముఖ్ కి సంబంధించిన అన్ని విషయాలు తన అన్నయ్య వినయ్ సంపతే చూసుకోవడంతో షణ్ముఖ్ అతని అన్నయ్యకి ఆ అమ్మాయిని పరిచయం చేయగా వీరిద్దరికి కొద్ది రోజుల్లోనే పెరిగిన సన్నిహిత్యం కారణంగా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరిద్దరూ తరచూ హోటల్ కి వెళ్తూ లైంగికంగా కలవడంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అలా 2018లో తనని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి వినయ్ తో గొడవ చేయగా లైఫ్ లో సెటిల్ అయ్యాకే చేసుకుంటానని నచ్చజెప్పి ఆమెకి అబార్షన్ చేయించాడు. ఇక అలా ఆమెను తరచూ లైంగికంగా వాడుకుంటూ పెళ్లి మాట ఎత్తకపోవడంతో ఆ అమ్మాయి తన ఫ్యామిలీకి వీరిద్దరి విషయం చెప్పేసింది. దీంతో ఆమె ఫ్యామిలీ గొడవకు దిగగా పెద్దలంతా కలిసి పంచాయతీ చేసి వీరిద్దరికి 2020లో సింపుల్ గా ఎంగేజ్మెంట్ ని జరిపించారు. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత వినయ్ పెళ్లి ఊసే ఎత్తకపోవడం షణ్ముఖ్ తల్లిదండ్రులు వినయ్ కి వేరే అమ్మాయితో రహస్యంగా పెళ్లి జరిపిస్తున్నారని తెలుసుకొని ఆ అమ్మాయి హార్ట్ బ్రేక్ అయి పోలీస్ కంప్లైంట్ ఇస్తూ తనని అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేస్తూ కొంత డబ్బుని కూడా తీసుకున్నాడని చెప్పడంతో షణ్ముఖ్ ని గాంజా కేసులో అతని అన్నయ్యని అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నెక్స్ట్ రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ వంటి మూవీస్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఒక స్టేజ్ లో తను చేసిన సినిమాల కంటే కాంట్రవర్సీస్ తోనే ఎక్కువగా పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఇక అలా బీటెక్ డిస్కంటిన్యూ చేసిన రాజ్ తరుణ్ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు లావణ్య అనే అమ్మాయిని తన షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. అలా ఆ షార్ట్ ఫిలిం షూటింగ్ జరిగే సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా రాజ్ తరుణ్ సినిమాల్లో ట్రై చేసే క్రమంలో హైదరాబాద్ కి వచ్చి ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కి ఉయ్యాల జంపాల మూవీలో హీరోగా ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి వరుస అవకాశాలతో పాటు చాలా మంది హీరోయిన్స్ తో కూడా తన పేరు గట్టిగా వినిపించిన లావణ్య మాత్రం రాజ్ తరుణ్ తోనే ఉండేది. అలా వీరిద్దరూ తరచూ లైంగికంగా కలవడంతో ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిందని, ఆ సమయంలో రాజ్ తరుణ్ సెటిల్ అవ్వకపోవడంతో అబార్షన్ కూడా చేయించాడని లావణ్య చెప్పుకొచ్చింది. కానీ ఆ మధ్యలో లావణ్య మత్తుమందు కేసులో ఇరుక్కొని జైలు పాలవడంతో ఆ టైంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఎప్పుడైతే లావణ్య మత్తుమందు కేసులో ఇరుక్కుందో ఆమె పాస్ట్లో నడిపిన లవ్ అఫైర్స్ రాజ్ తరుణ్కి తెలిసి ఈమెను అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే జైలు నుండి బయటకు వచ్చిన లావణ్యకి రాజ్ తరుణ్ మాల్వీతో రిలేషన్లో ఉన్నాడని, తనకి అన్యాయం చేస్తున్నాడని గ్రహించి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తూ రాజ్ తరుణ్ తనపై అత్యాచారం చేసి తన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొని మోసం చేశాడని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇక అలా ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాకుండా అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ జానీ మాస్టర్. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన జానీ మాస్టర్ 2009లో నితిన్ ప్రియమణి జంటగా నటించిన ద్రోణ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చా సినిమాతో స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగి వరుస అవకాశాలని దక్కించుకొని పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకి కొరియోగ్రాఫర్గా చేస్తూ 2014లో సల్మాన్ ఖాన్ నటించిన జై హో మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే తను కొరియోగ్రాఫర్గా చేస్తున్న సమయంలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వచ్చిన ఒక అమ్మాయి టాలెంట్ని చూసి ఆమెను డీ డాన్స్ షోకి రికమెండ్ చేశాడు. అంతేకాకుండా ముంబైలో కొరియోగ్రాఫర్ కార్డ్ని కూడా ఇప్పించి తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా అపాయింట్ చేసుకొని ఆమెతో అవుట్డోర్ షూటింగ్కి కూడా వెళ్తుండేవాడు. ఇక అలా టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్న జానీతో ఆ అమ్మాయికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ వచ్చారు. అలా వీరిద్దరూ క్లోజ్గా ఉన్న విషయం జానీ భార్యకి తెలిసి గొడవ చేయడంతో జానీ ఆ అమ్మాయిని కాస్త అవాయిడ్ చేశాడు. దీంతో ఆమె అదంతా పట్టించుకోకుండా ఇతర కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్గా వెళ్తూ మధ్య మధ్యలో కొన్ని ఆల్బమ్ సాంగ్స్ని కూడా చేస్తూ ఉండేది.
కానీ ఈమెకి ఉన్నట్టుండి బాంబేలో తీసుకున్న కొరియోగ్రాఫర్ కార్డు కూడా క్యాన్సిల్ అవ్వడంతో నిదానంగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో రోజు రోజుకి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఇదంతా జానీ మాస్టర్ మరియు అతని భార్య చేశారని కొంతమంది ఆ అమ్మాయికి చెప్పడంతో వారి మాటల్ని విని ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి జానీ తన మీద 17 ఏళ్లున్నప్పటి నుండే అత్యాచారం చేస్తున్నాడని, అడిగితే బెదిరింపులకి పాల్పడ్డాడని చెప్పడంతో ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి జానీ మాస్టర్ని రిమాండ్కి పంపించగా ఈ కేసు విచారణ ఇంకా దర్యాప్తులోనే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ హర్ష సాయి యూట్యూబ్లో పేదలకి సహాయం చేస్తూ ఆ వీడియోలని అప్లోడ్ చేయడంతో ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. హర్ష సాయికి చిన్నప్పటి నుండి సినిమాల్లో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో సరైన అవకాశం వస్తే ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఇక అలా హర్ష సాయికి ఉన్న పాపులారిటీతో ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ అయిన ఒక అమ్మాయి హర్ష సాయితో ఆల్బమ్ సాంగ్ చేద్దామని అప్రోచ్ అవ్వగా ఆమె గురించి తెలుసుకున్న హర్ష సాయి తన దగ్గర ఒక స్టోరీ ఉందని, అది మూవీగా చేస్తే మంచి హిట్ అవుతుందని చెప్పగా హర్ష సాయికి పెద్ద ఫ్యాన్ అయిన ఆ అమ్మాయి ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకుంది. అంతేకాకుండా ఆ మూవీలో తనే హీరోయిన్గా చేస్తానని చెప్పగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా రోజు రోజుకి హర్ష సాయితో పీకల్లోతు ప్రేమలోకి వెళ్ళిన ఆ అమ్మాయి హర్ష సాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని హర్ష సాయి ఆ అమ్మాయికి సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆ అమ్మాయి సగంలోనే ఆ మూవీని ఆపేసింది. ఇక అలా తనని పెళ్లి చేసుకుంటేనే ఆ మూవీ రిలీజ్ చేస్తానని చెప్పగా అందుకు హర్ష సాయి ఆ మూవీ రైట్స్ని తనకిస్తే దాని గురించి ఆలోచిస్తానని చెప్పడంతో విసుగు చెందిన ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హర్ష సాయి తనపై అత్యాచారం చేసి తన ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో హర్ష సాయి కోసం పోలీసులు గాలింపులను మొదలెట్టారు. ఇక అతను పోలీసులకి దొరకలేదు కానీ వీరిద్దరికి సంబంధించిన ఆడియోస్ మాత్రం రిలీజ్ చేస్తూ ఆడియన్స్కి ఉన్న డౌట్స్ని కూడా క్లియర్ చేస్తున్నాడు. ఇక హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నా అతను విదేశాలకు వెళ్ళినట్లు సమాచారం. నెక్స్ట్ సుద్దాల మల్లిక్ తేజ తెలంగాణ ఫోక్ సింగర్, కంపోజర్, సాంగ్ రైటర్గా సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో సాంగ్స్ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగా వాటికి మంచి ఆదరణ లభించింది. ఇక అలా ఇతను కంపోజ్ చేసిన ప్రతి పాటలోనూ ఒక అమ్మాయికి పాడేందుకు అవకాశం ఇచ్చేవాడు. అలా వీరి కాంబోలో వచ్చిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్గా నిలవడంతో వీరిద్దరూ కలిసి దుబాయ్ లాంటి ఫారెన్ ఈవెంట్స్కి వెళ్తూ తమ పాటల ద్వారా అందరినీ అలరించేవారు. ఇక అలా పాడే క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉండేవారు. ఇదిలా ఉంటే మల్లిక్ తేజ ఆ అమ్మాయిపై తన స్టూడియోలో, ఇంట్లో, ఈవెంట్ ప్లేసెస్లో లైంగిక దౌర్జన్యం చేశాడని, తనని వ్యతిరేకిస్తే ఛాన్స్లు ఇచ్చేవాడు కాదని, అంతేకాకుండా తన యూట్యూబ్, ఇన్స్టా ఐడి పాస్వర్డ్ కూడా మార్చేసి తను చెప్పినట్లు వినకపోతే అన్నిటినీ డిలీట్ చేస్తానని బెదిరించేవాడని, అలా 4 సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తూ వేధిస్తున్నాడని, తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో మల్లిక్ తేజపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసులని నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళే ఫ్రెండ్స్ కష్టపడి సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకొని తాము చేసిన తప్పుల వల్ల కెరియర్ని కోల్పోయిన సెలబ్రిటీలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.